వెజ్ దమ్ బిర్యానీతో మీ ముందుకొచ్చేసాను. అదే వెజిటేరియన్స్ అందరికీ ఇష్టమైనది, అందరూ రిచ్ ఇన్ ప్రోటీన్ అనేది ఇంకేముంటుంది, పన్నీరే కదా! సో, పన్నీర్ దమ్ బిర్యానీ అనమాట. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణాస్ విషన్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈసారి ఒక వెజ్ దమ్ బిర్యానీతో మీ ముందుకొచ్చేసాను. అదే వెజిటేరియన్స్ అందరికీ ఇష్టమైనది, అందరూ రిచ్ ఇన్ ప్రోటీన్ అనేది ఇంకేముంటుంది, పన్నీరే కదా! సో, పన్నీర్ దమ్ బిర్యానీ అనమాట. మళ్ళీ ఈ బిర్యానీ కూడా మా వాడే చేస్తున్నాడు అనమాట. మొత్తానికి ప్రాసెస్ లోకి వచ్చేస్తే, బిర్యానీకి అన్నిటికీ ఫార్మోస్ట్ గా కావాల్సింది అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్రైడ్ ఆనియన్స్ కదా. చూసారా, ఇంత పెరిగేసుకుంటే మన పన్నీర్ అంతా బాగా మునుగుద్ది. ఇప్పుడు మనం కొద్దిగా ఫ్లేవర్ కోసం మనం రోజ్ వాటర్ వన్ స్పూన్ వేస్తాము. ఇది మనం పైన కూడా వేస్తాం. మళ్ళీ రోజ్ వాటర్ అంటే గులాబీ నీళ్ళు. గులాబీ రేకుల నుంచి ఎండబెట్టి తీసిన నీళ్ళు. ఇది బాగా ఫ్లేవర్ ఇస్తుంది. హాఫ్ ఆఫ్ లెమన్ తీసుకున్నాను. ఈ హాఫ్ లెమన్ అంతా వేద్దాం. సరే, లెమన్ వేయరు, పిండి వేస్తారు. అండ్ మా వాడు ప్రతిదీ ఫ్రమ్ ద స్క్రాచ్ చేసుకుంటాడండి. లైక్ బయట ఫ్రైడ్ ఆనియన్స్ అమ్మినా కూడా అవి తెచ్చేసుకొని వాడుకోవడం, అవన్నీ టేస్ట్ రావు అంటాడనమాట. దట్ ఈస్ ట్రూ. మేము 1-2 times ట్రై చేసాము. సో, ఇలా చక్కగా ఫ్రైడ్ ఆనియన్స్ క్రిస్పీగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ లో ఉప్పు, పసుపు, కారము, అలాగే బిర్యానీ మసాలా, మోస్ట్లీ మన ఇంట్లో బిర్యానీ మసాలా వాడుకోండి. లేదు అన్నప్పుడు ఈ షాన్ బిర్యానీ మసాలా ఒక్కటి కొద్దిగా సిమిలర్ టేస్ట్ ఉంటుందన్నమాట. సో, ఇది జస్ట్ లైక్ మాకు ఇంట్లో ఉన్నది సరిపోలేదని చెప్పి మేము ఇది కొద్దిగా ఇందులో యాడ్ చేసాము. This is like a really important. ఇది చాలా పెద్ద స్టెప్. What? దీన్ని మర్చిపోకండి. పెద్ద స్టెప్ కాదమ్మకుండా చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇది చాలా ముఖ్యమైన స్టెప్. వెరీ నైస్. సో, ఇలా పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కారం, బిర్యానీ మసాలా, ధనియాల పొడి అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అగైన్ ఫర్ బిర్యానీస్, దమ్ బిర్యానీ స్పెషల్ గా కర్డ్ అనమాట. కర్డ్ ఎప్పుడు ఏంటంటే మనకి గ్రేవీని యాడ్ చేస్తుంది. ఉత్త వైట్ రైస్ కాకుండా మాకు ఎక్కువ మసాలాతో ఇష్టం అని అంటూ ఉంటారు చాలా మంది. హోటల్స్ లో కంప్లైంట్ చేస్తుంటాం కదా, లైక్ కొత్త వైట్ రైస్ ఇచ్చారు, ముక్కకే ఉంది అనేసి. అట్లాంటప్పుడు మనం ఈ గ్రేవీ ఎక్కువ రావటం కోసం కర్డ్ యూస్ చేసుకోవచ్చు. అలాగే రోజ్ వాటర్ కూడా ఒక మంచి ఫ్లేవర్ ని యాడ్ చేస్తుంది అనమాట. ఇవి మనకి ఈ మధ్యన అన్ని సూపర్ మార్కెట్స్ లో దొరికేస్తున్నాయి కదా. అది జస్ట్ ఒక చిన్న, అక్కడ చూసారు కదా, బాటిల్ కప్ కి అంతా వేసాడు. అలాగే ఇంకొకటి, ఇది అందరూ వేస్తారో ఏరో తెలీదు, బట్ యాడ్ చేస్తే చాలా బాగుంటది, సాఫ్రాన్ వాటర్ అనమాట. సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు అంటాం కదా. మనం మ్యారినేషన్ కి ముందే కొద్దిగా ఒక 3 to 4 పెటల్స్ సరిపోతుంది. చాలా ఘాటు ఫ్లేవర్ ఉంటుంది అనమాట ఇది. దీన్ని పాలల్లో, ఇక్కడ చూస్తున్నారు కదా, పాలల్లో నానబెట్టేసుకుంటే మంచిగా సాఫ్రాన్ ఫ్లేవర్ అంతా దిగుతుంది అనమాట. అది మ్యారినేషన్ లోనూ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం పైన లేయర్స్ వేస్తాం కదా, అప్పుడు టాపర్ గా కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచి కలర్ ని ఇస్తుంది, ఫ్లేవర్ ని కూడా యాడ్ చేస్తుంది. సో, ఇవన్నీ యాడ్ చేసుకొని బిర్యానీకి మళ్ళీ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మ్యారినేషన్ కాబట్టి మంచిగా మన చేతులను యూస్ చేసుకొని ఇదంతా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ఏ బిర్యానీ అయితే చేసుకుంటున్నామో ఆ కంటెంట్ వేసుకుంటున్నాం. ఇక్కడ చూసారా, పన్నీర్ మేము ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు ఇటుపక్క మనం ఒక పాత్ర పెట్టేసుకొని దాంట్లో రైస్ కుక్ చేసుకోవడానికి సరిపడా వాటరు, అండ్ మళ్ళీ అందులో అన్ని బిర్యానీ డ్రై మసాలా దినుసులు లైక్ పట్ట, లవంగ, ఇలాచి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ ఇందాక మ్యారినేషన్ లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి, నేను చెప్పడం మర్చిపోయాను. సో, ఇందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసుకొని ఇలా వాటర్ బాగా బాయిల్ అయ్యాక
ఒక మినిమం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఇలా నానపెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ వేసేసుకొని చక్కగా ఉడకనివ్వాలన్నమాట. సో ఇందులో కూడా లెమన్ పిండుకోండి. ఎందుకంటే ఈ వాటర్‌లో బియ్యం ఉడుకుతున్నప్పుడు లెమన్ పిండుకుంటే నీకు పొడి పొడిగా వస్తుంది. మోరోవర్ వైట్‌గా కూడా ఉంటుందన్నమాట. కొన్ని బాస్మతి రైస్ అంత వైట్‌గా ఉండవు కదా! ఇది మనకి వైట్‌గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఉప్పు తెలిసిందే కదా! వాటర్‌లో సరిపడా ఉప్పేసుకుంటే గానీ రైస్‌కి పట్టదు. ఒక 70-80% ఉడికిన తర్వాత సో ఈ టైంలో తీసుకొని మనం జాలి దాంట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఒక చిన్న దోస పాన్ ఆర్ వాటెవర్ మనం యూజ్ చేయని పాన్ స్టవ్ మీద పెట్టేసి ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న కంటెంట్ పెట్టేసుకొని దాని మీద ఈ రైస్ అంతా లేయర్స్‌గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసేసుకోండి. ఇంకా టాపర్స్ అనేది మీ ఇష్టం అండి. మళ్ళీ మనం ఆల్రెడీ ఇందాక ఉంటాయి కదా ఫ్రైడ్ ఆనియన్స్ అవి కాస్త వేసేసుకోవడం, అలాగే కొత్తిమీర, పుదీనా ఇంకా మీకు మంచిగా కలర్‌ఫుల్‌గా రావాలి, నేనే పాట్‌లక్‌కో వెళ్తున్నాను లేకపోతే ఫ్రెండ్స్‌కి బాగా కనిపించాలి అనుకున్న వాళ్ళు మన ఫుడ్ కలర్‌ని కూడా ఇలా పాలల్లో మిక్స్ చేసి అది కూడా యాడ్ చేయొచ్చనమాట. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇలా చక్కగా మీకు కుదిరితే మీరు మైదా పిండో, గోధుమ పిండితోనో ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు లిడ్‌ని. లేదు అంటే మనకి ఇక్కడ చూపించినట్టుగా సిల్వర్ ఫాయిల్‌తో నీట్‌గా క్లోజ్ చేసేసుకొని లిడ్ పెట్టేసి దాని మీద బరువు ఉంచేసేయాలన్నమాట. సో నేను ఆవిరి ఎస్కేప్ అవ్వకుండా నేను వెయిట్ పెడుతున్నాను దీని మైండ్. దీన్ని ప్యాన్ మీద పెట్టేసుకొని ఒక్క 20 మినిట్స్ హై ఫ్లేమ్‌లో అండ్ 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆపేస్తే చూస్తున్నారు కదా! మా వాడు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాడు చూడండి. ఎంత పొడి పొడిగా వచ్చిందో. పన్నీర్ కూడా మేమేం ముందు ఫ్రై చేయలేదు, ఏమీ చేయలేదు. జస్ట్ దాని ఫ్లేవర్ దానికే ఉంటుందన్నమాట. అసలు విరిస్తే చూస్తున్నారా ఎంత సాఫ్ట్‌గా ఉందో. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సేమ్ ఇదే స్టైల్‌లో సింపుల్‌గా మరీ టూ మచ్ ఇంగ్రీడియెంట్స్ లేకుండా ఎవరైనా చేసుకునే విధంగా ఉండే పన్నీర్ దమ్ బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ ఫ్యూషన్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. మనం ఆల్మోస్ట్ 500కి రీచ్ అవుతున్నాం. జస్ట్ 4 సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఆ 4 మెంబర్స్ కూడా ఈ బిర్యానీతో వచ్చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎంజాయ్ పనీర్ దమ్ బిర్యానీ.